ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం కార్తీక మాసంలో నాగుల చవితి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, పుట్టలో పాలు ఏ సమయానికి పొయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో నాగుల చవితి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం 24 అక్టోబర్ 2025 శుక్రవారం రాత్రి 10:06 నుండి చవితి తిథి ప్రారంభమై 25 అక్టోబర్ 2025 శనివారం రాత్రి 12:06 వరకు చవితి తిథి ఉన్నది. నాగుల చవితి పర్వదినాన్ని నిర్వహించుకోవాల్సిన తేదీ 25 అక్టోబర్ 2025 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉన్నది. ఈ రోజున పుట్టలో పాలు పోయటం, ఇంట్లో పూజ, అలాగే దేవాలయంలో నాగప్రతిమల పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 7:30 నుండి ఉదయం 9 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:05 లోపు పుట్టలో పాలు పోయటం, నాగదేవతల పూజ నిర్వహించుకోవటం చేయవచ్చు. నాగుల చవితి రోజున పూజ ఎలా నిర్వహించుకోవాలి, పుట్ట పూజ ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అన్న పూర్తి వివరాలతోటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చాలా మంది వ్యూయర్స్ అడిగిన ధర్మ సందేహం, ఎవరైనా అశౌచంలో ఉంటే అంటే వాళ్ళకి ఎవరైనా కాలం చేసి మైలు ఉన్నా, ఏటి సూతకంలో ఉన్నా, లేదా నెలసరిలో ఉన్నా ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటం, నాగేంద్రుని ఆరాధన చేయవచ్చునా అంటే చేయకూడదండి. నెలసరిలో ఉన్నా, మైలులో ఉన్నా, లేదా ఏటి సూతకంలో ఉన్నా పుట్టలో పాలు పోయటం నిర్వహించకూడదు. కేవలం ఏటి సూతకంలో ఉన్నవారు మాత్రం ఇంట్లో దీపం పెట్టుకొని నాగేంద్ర స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు ఇదివరకే మీరు పఠిస్తూ ఉంటే వాటిని పఠించండి, నైవేద్యాన్ని సమర్పించండి. ఈ అశౌచం ఉన్న కారణం చేత నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటం, నాగేంద్ర స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజను నిర్వహించుకోలేకపోయిన వాళ్ళు మళ్ళీ ఏ రోజున చేసుకోవచ్చు అంటే మరుసటి రోజు అంటే 26 అక్టోబర్ 2025 ఆదివారం నాగుల పంచమి లేదా నాగ పంచమి ఈ రోజున నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు కూడా నిర్వహించుకోవటం కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి లేదా నాగ పంచమి రోజును కూడా మీరు పుట్టలో పాలు పోయటం, నాగేంద్ర స్వామి పూజను నిర్వహించుకోవటం చేయవచ్చు. విన్నారు కదా 2025 సంవత్సరంలో నాగుల చవితి ఏ రోజున వచ్చింది అన్న పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.